ఏది అంటే ఈ అంధభక్తులు వాడు ఏం మంచి చేయరంట, కానీ మన యొక్క ఇది కన్సిస్టెంట్గా పోరాటం చేస్తుంటే మన మీద ఎంత ఘోరంగా ఇది తిట్టడం అంటే ఈ యొక్క బ్రాహ్మణ ఆధిపత్యం అనేది ఎవడ్రా నాశనం చేస్తున్నది. ప్రభుత్వం మేము ట్యాక్సులు కట్టకపోతే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఒక ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదని చెప్పి ఐటీ దాడులు చేస్తున్నారు, సిబిఐ ఈడీ అని చెప్పి దాడులు చేస్తున్నారు. సో మేము పెట్రోల్ మీద ట్యాక్స్ తీసుకుంటున్నావు, ప్రతి వస్తువు మీద ట్యాక్స్ తీసుకుంటున్నావు, దాన్ని అడ్డగోలుగా పెంచేసినావు. సో కానీ మరి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే లేని వాటిని కూడా స్కాములు అని బురదలినావు. ఒక్క స్కామ్ అన్న ప్రూవ్ చేయలేదు. కాంగ్రెస్ వాడు దోసుకున్న విదేశీ దేశాలకి తెచ్చేస్తే 15 లక్షలు వస్తాయి అన్నాడు. ఏవిరా అంటే జుమ్లా అంటున్నావు. ఓకే, 13 ప్రధానమంత్రులు కలిసి చేసిన అప్పు 56 లక్షల కోట్లు 70 ఏళ్లలో చేస్తే నువ్వు ఒక 10 ఏళ్లలో 150 లక్షల కోట్లు అప్పు చేసినావు. సో అట్లా దేశ సంపద ఎంత ఉందో అప్పు అంతా చేసినావు. ఇన్ని రకాలుగా నాశనం చేసుకుంటా దేశంలో ఉన్న ఖనిజాలు యొక్క సంపద ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టలేదు, ఒక ఐటీ ఇండస్ట్రీ పెట్టలేదు, ఏమీ చేయలేదు. ఇన్ని దేశాలు తిరిగిన ఒక దేశంతో డీల్ చేసుకురాలేదు. దేశంలో ఉన్న అన్ని అంతకుముందు కాంగ్రెస్ పెట్టిన ప్రభుత్వ రంగ సంస్థని మిత్రులకు ఇచ్చేస్తున్నావు. దేశంలో ఉన్న భూగర్భ జలాలు భూగర్భ ఖనిజాలన్నింటినీ దోసుకుంటున్నావు. అవి వాటికి అడ్డుపడుతుంటే బీసీ ఎస్సీ ఎస్టీలను పిట్టలేక కాలుస్తున్నావు. ఆపరేషన్ కగార్ అని చెప్పి, లేకపోతే మిలిటరీ డ్రెస్ వేసుకొని వచ్చి ఈ యొక్క జేఎన్టీలో విద్యార్థులను చంపేసి, లేకపోతే అన్నదమ్ముల మధ్య కొట్లాట పెడుతున్నావు. ఇలా పహల్గామ్లో ఆ తీవ్రవాదులు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, వాళ్ళు ఎక్కడికి పోయినరు, ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్ లేదు. పార్లమెంట్ మీద దాడి చేసినోడు ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్ లేదు. పుల్వామా మీద దాడి చేసిన వాళ్ళకి ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్ లేదు. సో ఈ విధంగా ఈ బీసీ ఎస్సీ ఎస్టీలను చంపుతున్నావు, తోటి బ్రాహ్మణులను చంపుతలేవు. ఈ బ్రాహ్మణులు దళితులను చంపుతున్నారు, గిరిజనుల మీద ఉత్సవస్తున్నారు. బీసీ ఎస్సీ ఎస్టీలను ఏ కీలక పదవులలో ఉంచలేరు. అన్ని రకాలుగా నాశనం చేసుకుంటా మా దగ్గర ఇంకా 80 కోట్ల మందిని పేదోళ్ళని చేసినా, నేను ఘనకార్యం చేసినా, సన్నబియ్యం తినటం దొడ్డు రేషన్ తినేటట్టు చేసినా అని ఘనకార్యం చెప్పుకునే దరిద్రుడివి. ఈ వాస్తవాలు చెప్తుంటే వానికి నచ్చట్లేదు. చూడండి మిత్రులారా, ఎంత ఘోరంగా వాడు నా వీడియోని ఎడిటింగ్ చేసి, లేకపోతే దాన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి, ఇక వానికి తాగి మామూలుగా వానికి మాట్లాడడానికి ధైర్యం రాకనో, సబ్జెక్ట్ రాకనో, గుర్తు రాకనో వాడు తాగి ఏమి మాట్లాడుతుండే ఇట్లాంటి సన్నాసులు. చూడండి, ఇప్పుడు ఒక లంజోడకాన్ని చూపిస్తా. ఆ లంజోడకాన్ పేరు రాజుపూడ. ఏం పెట్టుకున్నాడు? పోనీ తల్లుల దగ్గరికి ఎందుకు పోతున్నావు? సరే పోతే కానీ. సో సోషల్ తెలంగాణ పెట్టుకున్నాడు. ఏం మాట్లాడుతున్నాయి సంవత్సరాల నుంచి లంజోడక మాటలు ఇన్నా అంటే ఇప్పటి వరకు నేను అవన్నీ బూతులు తిట్టలే. ఈ లంజోడకాన్ని తిడతా. ఇప్పుడు ఎట్లా తిడతా అంటే, ఇగో ఈ లంజోడకానికే చెప్తున్నా. దీంట్లో ఎవడన్నా ఇట్లా నా పార్టీ అని ఫీలింగ్ తోనే మళ్ళీ ఎవడన్నా వస్తే మాత్రం అస్సలు మంచిగా ఉండదు. ఈ లంజోడకు మాట్లాడింది కాబట్టి ఈ లంజోడకానికే నేను సమాధానం చెప్తా, బరాబర్గా చెప్తా. కానీ ఫస్ట్ ఈ లంజోడకన్ వీడియో చూడు. చూడు నార్మల్ మాట్లాడాడు. ఇక ఇప్పుడు నేను ఇదే డ్రెస్ వేసుకున్నా, కావాలని వేసుకున్నా, వాడు చూపెట్టిన దానికి. సో నేను ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నా, వాడు నా వీడియోని ఎట్లా ఎడిట్ చేసిండు చూడండి. ఫార్వర్డ్ పెట్టాడు. ఫార్వర్డ్ పెడితే ఏంది, నా వాయిస్ సరిగ్గా రావద్దు, నేను చెప్పిన ముచ్చట ప్రజలకు అర్థం కావద్దు, వీడి మీద నెగిటివ్ ఇంప్రెషన్ రావాలి. అందుకోసం ఇట్లా చేస్తారు. అంటే ఈ బ్రాహ్మణ మళ్ళీ ఎవరితో తిట్టిపిస్తారు? ఆడొచ్చి తిట్టాడు పబ్లిక్ లా. చూడండి, వాడు వెనకాల ఉండి చేపిస్తాడు, కథ రచన దర్శకత్వం చేస్తాడు. సావర్కర్ అనే ఎప్పుడు ఆయుధం వాడు పట్టుకోలే, ఆయుధాలు సప్లై చేసిండు. ఫలానా దగ్గర ఆయుధాలు ఉంటే తెచ్చుకోమని చెప్పిండు. అంటే వాడు దొరకొద్దు చట్టానికి, మనం కొట్టుకసావాలి. అట్లా ఈ బాడక వాడు ఇప్పుడు నన్ను తిట్టిపిస్తున్నాడు ఆడే, కానీ తిడుతున్నాడు వాడు మళ్ళీ ఏడో బీసీ వాడు ఉంటాడు. ఈ బాడకలు ఎంత తిడతారు? చిల్లర కోసం. ఇవాళ మా ఊరికి దూరం పెట్టి మూతికి ముడ్డికి చీపురు కట్టినటువంటి దళితులని ఊరవతల దాచిపెట్టినటువంటి డప్పు కొట్టుకోవాలి, చచ్చిపోయిన జంతువులను తినాలని చెప్పినటువంటి ఇదే మాదిగ జాతిని ఊరికి దూరంగా పెడితే ఇదే మాదిగకి నాయకుడు అని చెప్పుకునే మందకృష్ణ ఏ పార్టీలు ఉన్నా సరే బీజేపీ కోటేమని చెప్తాడు. ఇవాళ బహుజనుల కోసమే నేను పుట్టినా అని చెప్పుకునే మాయావతి బీజేపీ సంఘాన్ని ఆక్తున్నది. 10 ఏళ్ల నుంచి ఏ ప్రజా సమస్య మీద కొట్లాడతలేదు. అంటే మందకృష్ణకి మాదిగోళ్ళు చచ్చిపోయినా సరే వీనికి చిల్లర వస్తే చాలు, బహుజనులు అందరు చచ్చిపోయినా సరే మాయావతి దోసుకుంటే చాలు. కులం పేరు మీద మాకు చంపుతున్నారు వీళ్ళు.
బాబనోడు మనకు కయ్యం పెడుతున్నాడు. సిగ్గుశరం ఉండాలి కదా. ఎవడ్రా అరుగుల మీద మిసుకుంటే కూసుంటే పిర్రలు కోసిర్రా శూద్రులయ్యి. బ్రాహ్మణుడు దేవుడు అంట, ఆ దేవుడికి ప్రసాదం ఇచ్చినాకనే మిగతా వాళ్ళందరూ తినాలంట. అట్లా శూద్రుడి భార్యని బ్రాహ్మణు దగ్గర ప్రసాదం కింద 3 రాత్రులు వండబెట్టినాకనే అప్పుడు వాడు మొగుడు అనుభవించాలంట. నేను సొంత కవితం చెప్తలే. బ్రిటిషోడు ఒక్కొక్క చట్టం తెచ్చి ఈ చెత్త లంబడి కొడుకులు పెట్టినని రూపం ఆపినరు అంటే మన పూర్వీకులు ఎన్ని కష్టాలు అనుభవించారు మన తాత ముత్తాతలు ఆలోచించండి. ఆ లెక్కన అప్పుడే అట్లుంటే ఇప్పుడే ఇట్లుంటే అప్పుడు ఎట్లుండదో ఆలోచించండి. అవునా కాదా? సాకలోడు ఎందుకు బట్టలు ఉతకాలే? నువ్వు దొడ్డికి పోయినాయి, నేను ఉతుకో పాపం లంచ కొడక. సిగ్గు ఈ గోడలు ఓడి పెట్టిండు. గోడలు ఎందుకు ఏం అవసరం? అమ్మ కడుపులకి వచ్చినాక నా మీద షాలోడో సాకలోడో అని ముద్ర వేయలే కదా. మాది కూడా నీ మీద బ్రాహ్మణుడు ముద్ర వేయలే కదా. నీ మీద ఎండ అట్లే కొడుతుంది, నా మీద కొడుతుంది కదా. చిన్న పోరడైన ఒక శూద్రుని కాలు మొక్కుతాడు ఎప్పుడైనా చూసిర్రా మీరు? కానీ అదే శాలైనా, అదే సాకలైనా, అదే మాదిగైనా, అదే మంగళైనా, అదే ఆరెకట్కైనా, ఏ ముసలోడైనా సరే చిన్న పోరడైన బాబునని కాలు మొక్కాలి. ఎవరు పెట్టి కొడుకులు ఈ వ్యవస్థ? నీ దేవుడు మొక్కి దక్కించుకోరా రోగము. డాక్టర్ దగ్గర రావద్దురా. సద్గురు కొడక ఎయిమ్స్ నుంచి సూదిపించుకోవద్దు నువ్వు. అమిత్ షా లుచ్చనా కొడక. మీరు పూజలు చేసుకొని దక్కించుకోర్రి. మేము ట్యాక్సీ కట్టకపోతే మమ్మల్ని అరాజకం చేస్తున్నాడు, పక్క పార్టీలను జీలుస్తున్నాడు, ఎన్నికల విధానాన్ని మార్చేస్తున్నాడు, 1000 సంవత్సరాలు దేశంలో ఉండే సంపద తీసుకొని గుళ్ళ దాచిపెట్టుకున్నాడు. నాగబంధనం అని నాగుపాములు కలుస్తాయంట రంధ్రాలు చేసి దాచిపెట్టుకున్నాడు. ఇప్పటికి లంబడి కొడుకు నాగుపాములు వచ్చి కలుస్తాయి 100 సంవత్సరాల నుంచి. లంబడి కొడక ఆ సంపద శూద్రులకు ఎందొద్దు. శూద్రుల సంపద తీసుకొని గుళ్ళ దాచిపెట్టుకున్నాడు లంబడి కొడుకు. శీర్షింత గర్దం.